ఉండేవారు. ఆ నలుగురు హిమాలయాల్లో తపస్సు చేసి యోగిని దర్శించి ఆయన దగ్గరికి వెళ్ళి అనేక విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళారు. నమస్కారం. మేము మీ దగ్గర విద్యను నేర్చుకోవడానికి వచ్చాము. మా శిష్యకాన్ని స్వీకరించండి. సరేనయ్యారా? మొదటివారు కదా, మీకు తిరుగుపై నమ్మకులను అత్తిచ్చే విద్యను నేర్పుతాను. సరే గురువుగారు. రెండో వారు కదా, మీకు గాయాలు మాన్పే విద్యను నేర్పుతాను. సరే గురువుగారు. మూడో వారు కదా, మీకు పట్టణాలలో రక్తం పెంపచేసే విద్యను నేర్పుతాను. సరే నాలుగో వారు కదా, మీకు పట్టుకున్న వారికి ప్రాణం పోసే విద్యను నేర్పుతాను. ఇలా విద్యను నేర్చుకుని